చూస్తున్న మహబూబాబాద్ జిల్లా ఇనుకుర్తి మండలం చిన్నముప్పారంలో దారుణ ఘటన జరిగింది. మంత్రాల నిపుణంతో వృద్ధుణ్ణి దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. గ్రామంలో మల్లం యాఖయ్య అనే వ్యక్తి మంత్రాలు చేస్తున్నాడని ఆరోపిస్తూ చెట్టుకు కట్టేసి కొట్టి చంపాడు రాజు అనే వ్యక్తి. అడ్డుకుపోయిన చుట్టుపక్కల వారిని బెదిరించాడు నిందితుడు. అనంతరం యువకుణ్ణి తాళ్లతో కట్టేసి పోలీసులకు అప్పగించారు స్థానికులు. మహబూబాబాద్ జిల్లా ఇనుకుర్తి మండలం చిన్నముప్పారంలో దారుణ ఘటన జరిగింది. మంత్రాల నేపంతో వృద్ధుని దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ కిదంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. రాజు యువకుని భార్య అనారోగ్య కారణంతో చనిపోయింది. దాంతో పాటుగా తనకు కూడా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అదే గ్రామానికి చెందిన యాకయ్య అయినటువంటి ఒక వృద్ధునిపై అనుమానం పెంచుకున్నాడు. తను ఆ మంత్రాలు చేతబడి చేయడంతోనే తన భార్య చనిపోయింది. తను కూడా చనిపోయే దశకు చేరుకున్నటువంటి కక్ష పెంచుకున్న రవి ఈ రోజు ఉదయం యాకయ్య బహిర్భూమి కోసం తెల్లవారుజామున బయటకు వచ్చినటువంటి సమయం అదును చూసుకొని తనపై భారీ కర్రతో దాడి చేసి తీవ్ర గాయాల పాలు చేశాడు. అతన్ని ఆసుపత్రికి తరలించామంటూ స్థానికులు దగ్గరకు వచ్చే వరకు కూడా తన ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ స్థానికులంతా కూడా అడ్డుకునే ప్రయత్నం చేయగా మాపై మంత్రాలు చేశారు, మిమ్మల్ని కూడా భవిష్యత్తులో చంపేస్తాడు, తను చంపాలంటూ కూడా ఆగ్రహంతో ఊగిపోతూ ఆ వృద్ధునిపై దాడి చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత స్థానికులు గ్రామస్తులు అంతా కలిసి పారిపోతున్నటువంటి రాజును వెంబడించి పట్టుకొని తాళ్లతో కట్టేసి పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇట్లాంటి మూఢనమ్మకాల కారణంగా కూడా దాడులు ప్రాణాలు తీయడం సరైంది కాదంటూ కూడా పోలీసులు గ్రామస్తులు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. మొత్తానికి ఆ మంత్రాల నేపంతో వృద్ధుని దాడి చేసి చంపిన ఘటన మాత్రం పూర్తిగా కలకలం అయితే రేపుతోంది. అయితే వేణు, మరి మంత్రాలు అనేది ఎప్పటి నుంచి చేస్తున్నారు? అసలు ఆ వ్యక్తి అక్కడ ఆ గ్రామంలో మరి ఎప్పటి నుంచి నివసిస్తున్నారు? ఇంతకు ముందు ఇటువంటి ఎప్పుడైనా పాల్పడ్డారా? పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే కొంత ఈ యాకైనటువంటి వ్యక్తి కూడా తన కొంత ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో కొంత రాత్రిలో నిద్ర పట్టిన సమయాల లోపల ఆయన ఒంటరిగా తిరగడం చూసినటువంటి వ్యక్తులు కొంత ఏదో మంత్రాలు చేస్తున్నటువంటి అనుమానం పెంచుకున్నారు. సో ఆ నోట ఈ నోట ఇదంతా యాకయ్య అనే వ్యక్తి మంత్రాలు చేస్తున్నటువంటి వార్త అటు అందరిలో వెళ్ళింది. దాంతో పాటుగా ప్రతి ఆదివారం పూట యాకయ్య ఉండేటువంటి ఆ కాలనీ లోపల కొంత క్షుద్ర పూజ చేసినటువంటి ఆనవాళ్లు, కొబ్బరికాయలు నిమ్మకాయలతో ఉన్నటువంటి ఆనవాళ్లు కనిపించడంతో రాత్రి మేలుకుతో ఉన్నటువంటి యాకయ్య ఇదంతా చేస్తున్నాడు అంటే యాకయ్య మంత్రగాడేటువంటి ఒక ముద్ర పడిపోయింది. సో ఈ నేపథ్యంలోనే గ్రామంలో ఎట్లాంటి అనారోగ్య పాలైనటువంటి పరిస్థితున్నా కూడా యాకయ్య మంత్రాల ద్వారానే అవుతున్నట్టు కూడా కొంత అనుమానాలు కూడా గ్రామస్తుల్లో ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఎవరు ఎక్కడ ఏం జరిగినా, చేతబడి లాంటివి జరిగినా, అక్కడైనా క్షుద్ర పూజ జరిగినా కూడా యాకయ్య అనుమానాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో రాజు కూడా యాకయ్యే తన భార్య చావు కారణము, తనకు కూడా అనారోగ్యం కారణమైనటువంటి అనుమానం ఆ విధంగానే వచ్చింది కాబట్టి తనపై తనను పగబెట్టుకొని తను చంపితేనే గ్రామం లోపల ఇట్లాంటి మంత్రాలు కూడా పోతాయనేటువంటి నెపంతో దాడి చేసినట్టు తెలుస్తుంది. అయితే తను దాడి చేసే సమయంలో కొంతమంది యాకయ్య ఇంటి పక్కనటువంటి కొంతమంది కూడా యాకయ్య మంత్రగాడేటువంటి వర్షన్ చెప్పడంతో పూర్తిగా తను చంపే క్రమంలో కూడా ఎవరు అడ్డుకునే సాహసం చేయలేదు. దాంతో పాటుగా రాజు కూడా తీవ్ర కోపోద్రిక్తే ఉండడంతో తమపై ఎప్పుడు దాడి చేస్తున్నటువంటి భయంతో కూడా ఎవరు దగ్గర రాలేదు. సో దీంతో అక్కడ ఘోరం అయితే జరిగిపోయింది. మొత్తానికి దీనిపై ఆ గ్రామస్తులంతా కూడా కొంత మంత్రాల నమ్మకాలు ఉన్న నేపథ్యంలో కూడా పోలీసులు కూడా కళాజాత కార్యక్రమం నిర్వహించి కౌన్సిలింగ్ ఇస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. వకీల రైట్ వేణు, థ్యాంక్ యూ.